సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. తాండూరులో ఘనంగా వరలక్ష్మి వ్రతాలు, భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు. పాత మున్సిపల్ ప్రాంతంలో రోడ్డును ఆక్రమించి కొనసాగిస్తున్న వ్యాపార సముదాయాలను తొలగించిన మున్సిపల్ సిబ్బంది. కాగ్నా బ్రిడ్జిపై మరో రంధ్రం, ఆందోళన వ్యక్తం చేసిన పలువురు. అగ్ని ప్రమాదంలో దగ్ధమైన నివాసం, బాధితుల్ని ఆదుకున్న ఆర్ఎస్కే ఫౌండేషన్. ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యను ఖండించిన టీపీటీఎఫ్. ప్రశాంతంగా ముగిసిన తాండూరు డివిజన్ పోలీస్ అసోసియేషన్ ఎన్నికలు, విజయం సాధించిన మహేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్. పెద్దెముల్ మండలంలో కాంగ్రెస్ గ్రామ కమిటీల ఏర్పాటు విజయవంతం. వషీరాబాద్లో ఇసుక వేలం 1 లక్షకు దక్కించుకున్న శ్రీనివాస్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరులో మహిళలు ఘనంగా వరలక్ష్మి వ్రతాలను నిర్వహించారు. శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే వ్రతాలను మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారి ప్రతిమను ప్రతిష్ఠించి వరలక్ష్మి అష్టోత్తర శతనామావళితో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం, ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆర్బీఓఎల్ సిఇఓ బుయ్యని శ్రీనివాసరెడ్డి నివాసంలో ఆయన సతీమణి బుయ్యని సరళ శ్రీనివాసరెడ్డి వరలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దీపా నరసింహులు, కౌన్సిలర్ సుప్రీత పాటిల్ నివాసానికి వెళ్లి వరలక్ష్మి పూజకు హాజరై తాండూరు పట్టణ ప్రజలకు చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. దానికాను మా కౌన్సిలర్స్ని అతిథులుగా ఆహ్వానించి అమ్మవారి రూపాలుగా మమ్మల్ని వారి అతిథ్యం స్వీకరించడం జరిగింది. ఈరోజు ఇంత చక్కని పూజ ప్రతి ఇంట్లో అమ్మవారికి కొలువై ఉండాలని, తాండూరులో ఉన్నటువంటి ప్రజలందరి కష్ట సుఖాలు తొలగించాలని, అలాగే రైతుల పాడి పంటలు కానివ్వండి, ప్రజల దుఃఖాలు కానివ్వండి, సమృద్ధి కష్ట సుఖాలను తొలగించి వారి సుఖాలను అందించే విధంగా మన వరలక్ష్మి మాత వాళ్ళ ఆశీర్వాదం అందాలని, మన అందరికీ తాండూరు ప్రజలందరికీ వరలక్ష్మి ఆశీర్వాదం అందాలని యావత్ తాండూరు ప్రజలందరికీ మరొకసారి వరలక్ష్మి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. వరమహాలక్ష్మి హబ్బాల శుభాశీర్వాదాలు అందరికీ ధన్యవాదాలు. ముందుగా తాండూరు ప్రజలందరికీ ఈరోజు వరమహాలక్ష్మి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు ఎందుకు నవ్వుతున్నారు? దానిలో వస్తుంది. शिव ज्योति सर्वकामदा श्रीगिरिलया निरामया सर्वमंगला जगमुल चिरुनगमुनि वशमय स्मरणे जीवनमय माय निवरमीयरे परमेश्वर भारती हंदाले चंदन चंद्रिकी चंद्रहारती ज्योति प्रभामया
తాండూరు పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం ఎదురుగా రోడ్డును ఆక్రమించి కూరగాయల వ్యాపారాలు కొనసాగిస్తున్న వ్యాపార సముదాయాలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. తాండూరు పట్టణంలో పెరిగిన రద్దీ కారణంగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని, తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోకి అంబులెన్స్ వెళ్లడానికి ఇబ్బందిగా మారిందని, తాండూరు రైల్వే స్టేషన్ కు వెళ్లడానికి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిగా మారిందని పలుమార్లు చిరు వ్యాపారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో మున్సిపల్ సిబ్బంది కూరగాయల షాపులను తొలగించారు. దీంతో కూరగాయల వ్యాపారస్తులు ఎన్నో రోజులుగా వ్యాపారాలను తొలగిస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజాబాలరెడ్డిని కలిసి విన్నవించారు. దీంతో తాండూరు మున్సిపల్ చైర్మన్ పట్లోల నీరజాబాలరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాకేష్ రెడ్డి అక్కడికి చేరుకొని వ్యాపారస్తులకు పలు సూచనలు చేశారు. రోడ్డును ఆక్రమించకుండా మార్కింగ్ ఏర్పాటు చేశారు. ఆ మార్కింగ్ లోపే వ్యాపారాలు కొనసాగించాలని కూరగాయ వ్యాపారస్తులను కోరారు. దీంతో సమస్య సద్దుమణిగింది. ఇంత నిర్ణయం తీసుకోరాదు ఒకటేసారి. మాకు ఒక రోజు ముందు కూడా చెప్పలేరు. మాకు ఇట్లాంటి పనులు చేయకూడదు దయచేసి. వాళ్ళ పెద్దవాళ్ళకు కూడా చెప్తున్నాం మేము. మమ్మల్ని మాత్రం ఇక్కడ ఏదన్నా ఒకటి చేసి కూర్చోబెట్టాలి. ఏమైంది ఇక్కడ ఏమన్నా జాగున్నా మీది పోయినట్లా చేస్తారు అక్కడ 30 ఏళ్ళ నుంచి రోడ్డు మీద బతుకుతున్నాము. రైతు బజార్లో ఎవరు వస్తలేరు. ఇక్కడ ఉన్న దుగ్నాలే ఇక్కడ బతుకుతున్నారు. నుంచి పొట్లి మరద్గుడి వరకు అప్పు చేసుకున్నాం. ఫైనాన్స్ తీసుకొని డైలీ 100 కట్టుకున్నాను. ఒక్కరి నుంచి ఎంత తీయాలంటే మేము ఎంత కష్టపడతారు. అక్కడ ఏదైనా నిన్న నుంచి ఇది జగన్ మన గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళవుతుంది. అంబులెన్స్ అది దాన్ని వాళ్ళ నుంచి లొల్లి చేసి అందరినీ ఇప్పిస్తున్నారు. ఇప్పుడు మేమేం చేయాలి? పైసలు ఎట్లా కట్టాలి? ఏం చేయాలి? ఎవరికి ఇవ్వాలి? ఏం ఇష్యూ ఉన్నది అక్కడ ఇక్కడ లేదు కదా సార్. ఇక్కడ మొత్తం రోడ్ ఇక్కడ వైడెడ్ ఉంది. అక్కడ మొత్తం చెప్పే మేము మంచి కొరకే చెప్తున్నాం. మా కొరకు కాదు, అందరు ప్రజల కొరకు చెప్తున్నాం.
బండి తీసుకొని తప్పమని బండి ముందర బండికి ఎంత జరిపినారు పండ్ల పండ్లు ముందర పెట్టినాక మీ షాపింగ్ కూడా పోతుంది అది కూడా ఇస్తుంది పండ్లు కూడా కొన్ని రోజులే ఇది మళ్ళీ టెంపరీ అక్క మళ్ళీ మొత్తానికి కాదు మార్కెట్ నాకు షిఫ్ట్ కావాల్సిందే. ఎందుకంటే తుమ్మట కూరలు కూడా మంది పెడితే మీకే మంచిగా వచ్చే నీడ ఉన్నది, నీళ్ళు ఉన్నాయి, బాత్రూమ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మేము దగ్గరికి వచ్చి కొనుక్కుంటాం, మీరు ఏం ఇబ్బంది పడకుండా. కమిషనర్ సార్ చెక్ పెట్టమంటున్నారు. పబ్లిక్ ఏం సమాధానం చెప్పాలి? మొత్తం రోడ్ల మీద పెట్టి ఏం సమాధానం చెప్పాలి పబ్లిక్? అవన్నీ మీరు మాట్లాడితే మొత్తం షాపులు పోతాయి. అవన్నీ మీరు మాట్లాడితే మొత్తం షాపులు పోతాయి అంటే ఒకసారి చెప్పినట్టు ఎంత జరిపితే అయిపోతుంది. ఇక్కడ జరుపుకోండి, పబ్లిక్ ఇబ్బంది కాకుండా. ఎంత చెప్పంటే ఉన్నోళ్ళంతా ఒకటే దగ్గర డబ్బా పెట్టుకొని చెక్ చేయాలి చేసుకోపోతాం, కానీ నెక్స్ట్ టైం ఇట్లా కింద పోసి లోపలే ఉండాలి. నీకున్నారా ఇప్పుడు పుట్టే నీకుంటుంది.
నరేష్ కాగ్నా బ్రిడ్జ్ పై మరోసారి రంధ్రం పడడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిడ్జ్ పై ఉన్న రోడ్డు పూర్తిగా దెబ్బతిని పగుళ్లు ఏర్పడ్డాయి. గత సంవత్సరం జూలైలో కూడా భారీ రంధ్రం ఏర్పడడంతో పై అధికారులు పరిశీలించి ప్రత్యేకంగా రంధ్రాన్ని మూసివేశారు. 5-6 సంవత్సరాల క్రితమే నిర్మితమైన బ్రిడ్జ్ 2 సార్లు రంధ్రాలు ఏర్పడడం పట్ల పలువురు అసహనానికి లోనయ్యారు. బ్రిడ్జ్ నాణ్యతపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాండూర్ కోడంగల్ మధ్య ఉన్న ఈ బ్రిడ్జ్ పై ప్రతిరోజు పెద్ద సంఖ్యలో భారీ వాహనాల రాకపోకలు సాగిస్తాయి. అనుకోని సంఘటనలు ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పై అధికారులు దృష్టి సాధించి బ్రిడ్జ్ను పూర్తి స్థాయిలో శాశ్వత మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. బ్రిడ్జ్ పై రంధ్రం ఏర్పడిన విషయాన్ని తెలుసుకున్న ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాసరెడ్డి అక్కడికి చేరుకొని పరిశీలించారు. బ్రిడ్జ్ పై పటిష్ట చర్యలు చేపట్టాలని, మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు చొరవ చూపాలని కోరారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బ్రిడ్జ్ పై రంధ్రం పడిన ప్రాంతంలో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. తాండూరు మండలం జిన్గుర్తి గ్రామంలో డ్రైవర్ వెంకట్ నివాసం పూర్తిగా దగ్ధమైంది. దీంతో విషయం తెలుసుకున్న ఆర్ఎస్కే ఫౌండేషన్ రొంపల్లి సంతోష్ కుమార్ అక్కడికి చేరుకొని 3 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, పిల్లలకు దుస్తులు, నోట్బుక్లు, బ్యాగులు అందజేశారు. వర్షాకాలం సందర్భంగా ఇంటిపై కప్పేందుకు తాడిపత్రిని కూడా అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పి జీవితంపై భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యారత్న పర్యాద రామకృష్ణ, పటేల్ కిరణ్, రఘునాథ్ రెడ్డి, మహేష్, సోమశేఖర్, సత్యవర్ధన్, గురు తదితరులు పాల్గొన్నారు. జై జై వాసవి. నేడు జిన్గుర్తి గ్రామంలో ప్రమాదవశాత్తు 1 నెల క్రితం భారీ వర్షాలు పడ్డ క్షణాల్లో ఇక్కడ వెంకట్ అనే లారీ డ్రైవర్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత వారి పిల్లల్ని ఆయన చూస్తుంటే చాలా మనసు బాధ కలిగిస్తుంది. నాకు జిన్గుర్తి సర్పంచ్ అనే మా మిత్రుడు శరణ్ గారు మాకు ఒక 1 వీక్ బ్యాక్ తెలియజేశారు. ఇలా మా ఊర్లో ప్రమాదవశాత్తు ఇల్లు పూర గాలిపోయి చాలా రోడ్డు పైన పడ్డాడని చెప్పి తెలియగానే తక్షణ సాయం ఏం కావాలని అడిగిన ఆయనకి, అంటే స్వయంగా వారికి అడుగు తక్షణ సాయం ఏదైతే కావాలో అవి ఫస్ట్ విడతలుగా మేము నా వంతుగా ఆర్ఎస్కే ఫౌండేషన్ తరఫున మిత్రులతో కలిసి ఈ రోజు ఇవ్వడానికి ఇక్కడ మీ జిన్గుర్తి గ్రామానికి రావడం జరిగింది. నువ్వు ఏమి ఆశ్చర్యపడొద్దు వెంకట్, ఖచ్చితంగా మేము అందరం ఉన్నాం. మీ సర్పంచ్ మీరు ఏదైతే చిన్న వయసులో ఆయన మీరు గెలిపించుకున్నారో ఊర్లో చాలా కష్టపడి ఆయన కూడా ముందుండి అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. కాబట్టి నీ కోసం ఆయన ఒక గత వారం నుంచి నీ వంతుగా సాయం ఏదైనా అందించని చెప్పి అడిగిండు. నిన్న నీకు పంపించిన అంటే ఫస్ట్ ఏది కావాలి అంటే మనము ఉండడానికి ఫస్ట్ తిండి ముఖ్యం కాబట్టి పిల్లల చదువు ముఖ్యం కాబట్టి పిల్లలకు చదువుకు సంబంధించింది, అలాగే మనం తినడానికి సంబంధించిన వస్తువులు, అలాగే నీ ఇప్పుడు ఇల్లు ఏదైతుందో మొత్తం దానికి సంబంధించిన బండలు గానీ దూలాలు గానీ అవి కూడా మాట్లాడినాం. అవి ఒకటేసారి తీసుకురావడానికి రాదు కాబట్టి స్టెప్ బై స్టెప్ గా నీకు ఖచ్చితంగా మా వంతుగా సాయం ఎప్పుడు కూడా అందిస్తామని చెప్పి ఈ రోజు మీ పిల్లలకు చదువుకోవడానికి బ్యాగులు, బుక్స్, తాడిపత్రి, తర్వాత 2 నెలలకు సరిపడా సరుకులు అవన్నీ ఇప్పుడు మీకు ఇవ్వడం జరుగుతున్నది. నువ్వేం ఆధారపడక తప్పకుండా మేము శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. ప్రభుత్వం తరఫున కూడా మీకు ఏదైతే రావాలో ఇందిరమ్మ ఇల్లు కూడా వచ్చే విధంగా సర్పంచ్ గారి సహాయ సహకారాలు తీసుకొని తప్పకుండా మీకు ఇల్లు కూడా అందిస్తాము. మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా చేస్తామని తెలియజేస్తున్నాం. పిల్లల భవిష్యత్తు కూడా మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఏదైనా అవసరం అయితే కూడా ఇంకా వివిధ సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థల్లో కూడా మేము పనిచేస్తున్నాం కాబట్టి వారికి కూడా తెలియజేస్తాం. ఏ ఒక్కరితోటి మొత్తం చేయడం సాధ్యం కాదు కాబట్టి మా వంతుగా మాకున్న వనరుల్లో మా మిత్రుల సహకారంతో, దాతల సహకారంతో ఆర్ఎస్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ సరుకులు మీకు ఇవ్వడానికి వస్తున్నాం.
ఇందులో భాగంగా ఈ రోజు బట్టలు ఏవైతే ఇస్తున్నారో కల్వా రాజా గార్మెంట్స్ కల్వా రాజశేఖర్ గారు నేను చెప్పగానే ఆయన వంతుగా ఆయన ఇక్కడికి రాలేకపోయాడు. నా వంతుగా పిల్లలకు బట్టలు ఇస్తా అని చెప్పి బట్టలు ఇచ్చారు. కాబట్టి ఆయన కూడా మేము ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి తాండూరులో ఉన్న మిగతా సంస్థలు కూడా మీరు కొద్దిగా ముందుకు వస్తే, ఎందుకంటే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇల్లు చాలా హీనమైన పరిస్థితి ఉంది. ఏ ఒక్కరితోటో సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి మీ వంతు సాయం కూడా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మనం మానవ దృక్పథంతో ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించిన మాకు మా ఫౌండేషన్ తరఫున కార్యక్రమం చేయడానికి మాకు హెల్ప్ చేసిన మీ సర్పంచ్ శరణ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి నా వెన్నంట నిలిచిన నా మిత్రులందరికీ, నా ఫౌండేషన్ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఒక నిరుపేద కుటుంబం ఆపదలో ఉన్న విషయాన్ని సర్పంచ్ ద్వారా మా ఆర్ఎస్కే ఫౌండేషన్ మిత్రుడైనటువంటి రొంపల్ సంతోష్ కుమార్ గారికి తెలియజేయడం జరిగింది. ఇటు విషయాన్ని గమనించి వాళ్ళు చెల్లించి వారికి నిత్యావసర సరుకులు కానీ వారికి అవసరమైనటువంటి తక్షణ సాయం కింద ఈ రోజు సాయం చేయడానికి ముందుకొచ్చినటువంటి మా ఆర్ఎస్కే ఫౌండేషన్ రొంపల్లి సంతోష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి సేవలు ఇంకా కూడా నిరుపేదలకు అందిస్తూ మనలో పొందుతూ వారికి అండదండగా నిలవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇట్టి అవకాశం కల్పించినటువంటి జిన్గుర్తి గ్రామ సర్పంచ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక పిలుపుతో జిన్గుర్తి గ్రామంలో ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని చూసి నాకు కూడా చదించి ఒక పిలుపు మేరకు ఇక్కడికి ఆర్ఎస్కే ఫౌండేషన్ వ్యవస్థాపకులు రొంపల్లి సంతన్న గారు ఇక్కడికి జిన్గుర్తికి విచ్చేసినందుకు మా గ్రామ పంచాయతీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వాళ్ళ మిత్ర బృందానికి, కిరణన్నకి, అన్నకి అందరికీ కూడా మా జిన్గుర్తి వార్డు మెంబర్లందరికీ కూడా ఒకసారి నమస్కారం తెలియజేస్తూ, ఇక్కడ పాపం ఒక 1 month కింద ఇక్కడ ఒక ఇబ్బంది జరిగింది. వర్షాకాలం వల్ల ఇల్లు అనేది పైకప్పు అనేది ఇబ్బందికరంగా వర్షాకాలం నీటి వల్ల అది కూలిపోయి ఇబ్బంది పడుతుంటే మా వెంకట్ నాకు కాంటాక్ట్ చేసిన వెనుకనే, నేను రొంపల్లి సంతనకు చెప్పిన వెనుకనే అట్లేం లేదు, అందరం కలిసి మనం ఆయనకు అండంగా ఉందాం, ఈ పిల్లల భవిష్యత్తు కూడా ముందు అన్ని విధాలంగా చూద్దాం, గవర్నమెంట్ దిశకు తీసుకెళ్లి అన్ని విధాలంగా సహాయ సహకారాలు అందిద్దామని చెప్పినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాల్లో ముందుండే సంతనకి మేమందరం కూడా ఎల్లవెల్ల ఆయనకు కూడా తోడుగా ఉండి ప్రతి కార్యక్రమంలో కూడా మాది కూడా ఉంటది. మా సర్పంచ్లందరం కూడా మరొకసారి ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా మీకు కాంటాక్ట్ చేసి అన్ని విధాలంగా సహకరిస్తున్నారని మీ అందరం తెలియజేస్తూ, ఇదొక అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ తెలియజేస్తున్నాం. వెంకట్ గారు లారీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఇల్లు వర్షానికి కూలిపోయి తర్వాత షార్ట్ సర్క్యూట్ తో మొత్తం కూడా ఇల్లు ఇబ్బందికర పరిస్థితుల్లో మారినటువంటి తరుణంలో సర్పంచ్ గారి యొక్క అభ్యర్థన మేరకు సర్పంచ్ గారి నుంచి తెలుసుకున్నటువంటి రొంపల్లి సంతు గారు వాస్తవంగా కూడా తాండూరులో కావచ్చు, తాండూరు చుట్టుపక్కల గ్రామాల్లో కావచ్చు, ఎవరికి ఆపద ఉన్నా అన్నా కూడా స్పందించే వ్యక్తిత్వం గలటువంటి వ్యక్తి రొంపల్లి సంతు గారు. ఇక్కడ పరిస్థితి తెలుసుకొని దగ్గరకు వచ్చి చూసి మరీ చెల్లించిపోయి వాళ్ళకి అవసరం ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా వారు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా వాళ్ళకి అండగా ఉంటారని వారు చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే వెంకట్ గారు ఉన్నారో వారి పిల్లలు చిన్నగా ఉన్నారు, ఇంటికి సంబంధించి కూడా వారు వాళ్ళ పర్సనల్ గా కూడా వారు చేయడం జరిగింది. వారితో పాటు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి మరి ప్రభుత్వం పరంగా ఏం రావాలన్నా కూడా అది వచ్చేటట్టు చేస్తానని వారు కూడా చెప్పడం జరిగింది. మేము కూడా ఈ సందర్భంగా కూడా అభ్యర్థన చేస్తా ఉన్నాం, ప్రభుత్వానికి సర్పంచ్ గారి ద్వారా కూడా అభ్యర్థన చేస్తా ఉన్నాం. ఇల్లు కూలిపోయింది, చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం నుంచి ఇంద్రమ్మ ఇల్లు కానీ ఏం రావాలన్నా కూడా వారికి వచ్చే విధంగా చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవాలని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. భవిష్యత్తులో రొంపల్లి సంతు గారు మరిన్ని కార్యక్రమాలు కూడా ఈ విధంగా చేయాలని, ఎవరి ఆపదలో ఉన్నా కూడా అంటే స్పందించే మనస్తత్వం వారికి ఉన్నది, వారికి అండగా కూడా అందరూ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మేము కూడా ఖచ్చితంగా వారికి మరి ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా వారి వెంట మేము ఉంటామని చెప్తూ ధన్యవాదాలు. నల్గొండ జిల్లాలో ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్యను ఖండిస్తూ తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం టీపీటీఎఫ్ వికారాబాద్ జిల్లా తాండూరు శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడలిలో సంతాప సభ నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అఖిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రూపారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ రూపారెడ్డి హత్య అత్యంత బాధాకరమైన ఘటన అని పేర్కొన్నారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని
ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్లు, విద్యా సంస్థల సిబ్బందికి పూర్తి బాధ్యత కల్పించాలని కోరారు. విద్యార్థుల్లో డ్రగ్స్, గంజాయి, మొబైల్ ఫోన్ల దుర్వినియోగం, సోషల్ మీడియా దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడంతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలను పెంపొందించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్, బీసీ సంఘం, టీజేఎస్, విద్యావంతుల వేదిక, ట్రస్మా, సిపిఐ, పీడీఎస్యు తదితర సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, విద్యా సంస్థల యజమానులు పాల్గొని రూపారెడ్డి కుటుంబానికి సానుభూతి తెలిపారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా నిలిచి న్యాయం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని టీపీటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రయత్నం చేస్తాము గోల్ చేయడానికి, కానీ ఆ పిల్లలే మా మీద ఇంత దౌర్జన్యం చేస్తున్నారంటే మేము టీచర్స్ మేము ఏం సాధిస్తున్నాము, మేము ఏం చేస్తున్నాము, ఈ తప్పు ఎవరిది? మాదా, పేరెంట్స్దా, సొసైటీదా, గవర్నమెంట్దా? మాకైతే అర్థమైతలేదు. ఈ ఇష్యూలో మా టీచర్స్కి, మా మేనేజ్మెంట్స్కి, తాండూ రికగ్నైజ్డ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కానీ తెలంగాణ ట్రెస్మా నుంచి అందరికీ ఎస్పెషలీ గవర్నమెంట్ ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నారంటే మా టీచర్స్కి, మా మేనేజ్మెంట్స్కే కాదు, పేరెంట్స్కి, సొసైటీ కూడా ఇష్యూని సిచ్యువేషన్ కావద్దు అనే రిక్వెస్ట్. సెకండ్, చేసిన వాళ్ళకి జువినైల్ అని టెండర్ ఏజ్ వాళ్ళని పెట్టకుండా కఠినంగా శిక్షిస్తే మళ్ళీ ఇది కాదు. లేకుంటే వాళ్ళ ఆమెతోనైతే రేపు నాతోనే కావచ్చు, లేకుంటే మీతో కావచ్చు. సో దీనికోసము పెద్దలకు ఒక రిక్వెస్ట్, ఒక లెజిస్లేషన్ తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం చేస్తే మనం ఏదో సాధించినట్టు. లేకుంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్ నడుచుకుంటూనే పోతుంది. దీనికి ఎక్కడో ఒక ఫుల్ స్టాప్ పెట్టడం మన టీచర్స్, మన మేనేజ్మెంట్ వాళ్ళకి. తల్లిదండ్రులు అందరూ కూడా దీనికి కారణమవుతారు వాస్తవంగా. ఎందుకంటే రాను ఆలోచన తీరు మారుతున్నది విద్యార్థుల్లో. ఈరోజు గురువుల క్లాసుల్లో పాఠాలు చెప్పాలంటే భయపడే పరిస్థితికి ఏర్పడింది. ఎందుకంటే ఏమంటే ఏమవుతుందో అనే భయం వచ్చే పరిస్థితికి ఏర్పడ్డది. ఈరోజు జ్ఞానాన్ని ఇవ్వాలంటే కూడా భయమయ్యే పరిస్థితికి ఏర్పడ్డది. కాబట్టి ఈరోజు తరగతి గదులలో మనం భవిష్యత్తు నిర్మిస్తాం, దేశాన్ని నిర్మిస్తాం అంటున్నాం. తరగతి గదులలో భద్రత కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది వాస్తవంగా. కాబట్టి నిజంగా ఈ దుస్థితి మళ్ళీ ఎవరికి రావద్దు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చంపింది మైనర్లు, 10th క్లాస్ విద్యార్థులు. మైనర్ల పేరు మీద వాళ్ళ ముఖం చూపించారు, వాళ్ళ పేరు చూపించారు, ఏం చూపించారు. ఇట్లే ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ పోక్సో కేసులు జరుగుతూ ఉన్నాయి, మర్డర్లు జరుగుతూ ఉన్నాయి, అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు చట్టాలు కఠినం చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఈ హత్యకు పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. యావత్ తెలంగాణ సమాజం కాదు, యావత్ దేశం కూడా అడుగుతాను. ఈరోజు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జరిగింది నల్గొండలో, నివాళులు అర్పిస్తుంది తాండూరు ప్రాంతంలో. ఈరోజు బాధ అందరికీ ఉంటుంది. ఓ సాటి టీచర్ చనిపోయింది, సాటి టీచర్ని హత్య చేయబడ్డది. కాబట్టి అందరికీ బాధ ఉంది. కాబట్టి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, ఇంటెలిజెన్స్ వ్యవస్థను కూడా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, ప్రజా ప్రయోజనాల కోసం, సమాజంలో ఏం జరుగుతుంది, విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉన్నది, సమాజానికి ఉన్నది. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. మైనర్లు అని చెప్పి వదిలేస్తే రేపు ఘటనలు జరుగుతాయి. ఈరోజు ఎవరి హత్య చేసినా, ఏ నేరం చేసినా కూడా 2 నెలలకు 3 నెలలకు బయటికి వస్తూ ఉన్నారు. దాని ద్వారా వాళ్ళకి భయం ఉండలేదు, పశ్చాత్తాపం ఉంటుంది. ఈ ఘటన చూసుకుంటే వాస్తవంగా హత్య ఆగస్టు 11వ తారీఖు జరిగితే ఆగస్టు 12వ తారీఖు ఆ పిల్లగాడు ఫోన్ కొనుక్కుంటాడు, ఐఫోన్ కొనుక్కుంటాడు, తర్వాత అందరికీ కూడా పార్టీలు ఇస్తాడు. ఏమాత్రం పశ్చాత్తాపం లేదు, భయం లేదు, నన్ను తీసుకుపోతారనే భయం కూడా ఆ పిల్లగానికి లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు రూపారెడ్డి గారికి అయింది, రేపు ఎవరికైనా జరగవచ్చు. మనకు కాదు అనుకుంటే కాదు, రేపు మన వారికి వస్తే మనం స్పందిస్తే కాదు, ఎవరికి జరిగినా మనకు జరిగినట్లే స్పందిస్తేనే మాత్రమే ఇలాంటి ఘటనలు ఆగుతాయి. కాబట్టి యావత్ విద్యా సమాజం, యావత్ ప్రజా సంఘాలు కూడా తాండూరు నుంచి స్పందించినాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆందోళనలు జరుగుతాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చట్టాలు కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఎవరైతే ఈ హత్యకు పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అవకాశం ఉంటే ఎన్కౌంటర్ చేసినా కూడా తప్పులేదు వాస్తవంగా. ఎందుకంటే ఎంత ఘోరమైన నేరం చేస్తున్నారు, వాస్తవం కూడా తప్పులేదు. అంటే మైనర్లని మనం చూస్తూ ఉన్నాం, కానీ ఆలోచన తీరు మారుతూ ఉన్నది. అర్థం చేసుకోవాలి, తల్లిదండ్రులు కూడా కేవలం పిల్లల వైపే కాకుండా ఏం జరుగుతుంది, వాళ్ళ ఆలోచన తీరు ఏ విధంగా ఉంటుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. టీచర్లకు సహకరించాల్సిన అవసరం ఉంది. వాస్తవం కూడా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకూడదని మరొకసారి
అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ అలాగే ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని తాండూరు తరఫు నుంచి తాండూరు సమాజం తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తూ జరిగింది. పైన మరి ఎందుకు అటువంటి దారిన పక్కన పడుతున్నారని చెప్పి గ్రహించవలసిన పరిస్థితి కూడా ఈరోజు తల్లిదండ్రుల పైన సమాజం పైన ఉంది. ఈరోజు మనం చూసుకున్నట్టుంటే 8వ తరగతి విద్యార్థికే వారికి ఆండ్రాయిడ్, ఐఫోన్ అట్లాంటి మొబైల్ మనం ఇస్తున్నట్టు పరిస్థితి ఇస్తూ ఉన్నాం. వారికి ఎందుకు ఇస్తున్నామంటే మీరు ఆలోచించండి. చిన్న పిల్లలు ఏదైతే వాడు 3 ఏళ్ళు కూడా ఉండడో వానికి మొబైల్ ఇస్తూ ఉన్నారు. ఈరోజు తల్లిదండ్రులు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నిస్తే ఓపిక లేదు, దినమంతా ఇంట్లో పనిచేసి నశించిపోయింది, వాడు టైంకి తింటలేడు, మొబైల్ చేత పెడితే ఆ మొబైల్లో వస్తున్నటువంటి బొమ్మలను చూస్తూ వాడు తింటాడు కాబట్టి అందుకే వానికి ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. అదే మరి 8వ తరగతి 10వ తరగతి వచ్చే విద్యార్థికి కూడా మీరు మొబైల్ ఇస్తుంటే మీరు మొబైల్ ఇస్తున్నారు వాడికి, మీ పని మీరు తల్లిదండ్రులు చేసుకుంటా ఉన్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో మరి విద్యార్థులు మరి ఏం ఛానల్ చూస్తున్నారు, ఏం చూస్తున్నారు అని కూడా మనం చూసే పరిస్థితి లేదు. మరి మీరు అందరూ ఆలోచించాలి. తల్లిదండ్రుల కన్నా ఉపాధ్యాయుల కన్నా మరి మొబైల్లో ఉన్నటువంటి యాప్స్ని బ్రహ్మాండంగా వాడుతున్నారు అంటే కేవలం విద్యార్థులే వాడుతున్నారు కాబట్టి మరి ఆ విద్యార్థులు యాప్స్ ఏం చూస్తున్నారు, ఎలాంటి కంటెంట్లు చూస్తున్నారు, ఎలాంటివి చూస్తున్నారు అని చెప్పేసి కూడా మనం అందరం కూడా పరిశీలన చేయవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నిజంగా కూడా ఈరోజు ఒక బాధ కలుగుతుంది. ఒక విద్యార్థులని ఉరి తీయాలి, వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి అని చెప్తున్నామంటే ఒక విద్యార్థులు ఈ రకంగా తయారయ్యారంటే నిజంగా కూడా మన సమాజానికి కూడా తప్ప అని చెప్పేసి ఈరోజు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో పట్ల ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు జరగకుండా పూర్తి బాధ్యత ప్రభుత్వాన్ని బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కేవలం ఒక పేపర్ లీక్ అయితేనే మరి ఈరోజు దాదాపు 1200 మంది విద్యార్థులు ఈరోజు మరి చనిపోవడం జరిగింది. మరి దానికి బాధ్యత వహించి మరి కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. మరి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి దారుణం జరిగితే ఎవరు రాజీనామా చేయాలని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇలాంటి మళ్ళా ఘటనలు జరగకుండా మీరు కఠినమైన చట్టాలు తీసుకురావాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు చేస్తూ రూపారెడ్డి వారికి అండగా మనం నిలవాలని చెప్పేసి వారిని స్మరించుకుంటూ రూపారెడ్డి గారు అమరే పెద్ద సమస్యనే కాదు. మరి అదేవిధంగా ఎన్సీఆర్టీలో ఉన్న సిలబస్ తీసుకోండి. ఒక్క సిలబస్లోనే నా గతంలో మేము చదువుకున్నప్పుడు నీతి కథలు ఉంటుండే, నీతి వాక్యాలు ఉంటుండే, ఇవన్నీ మనకు ఒక బోధన పద్ధతి, ఒక విధమైన మానవీయమైన బోధన పద్ధతి ఉండేది. మరి ఈరోజు ఎలాంటి బోధన పద్ధతి ఉందో మీరు ఒక్కసారి మీరు టీచర్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మాత్రమే ఎక్కువ నిరంతరంగా మీరు అధ్యయనం చేస్తారు, పిల్లలు చెప్తారు కాబట్టి దయచేసి ఒక శాస్త్రీయమైన దృక్పథం నీ వ్యక్తిగతంగా ఏదైనా ఉండని నా విశ్వాసాలు నా వ్యక్తిగతంగా నేను పెట్టుకొని పిల్లల పట్ల ఒక శాస్త్రీయమైన దృక్పథంతో మానవీయమైన విలువలతోటి చదువు చెప్పాల్సిన బాధ్యత టీచర్ల పైన ఉన్నది. అందుకని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ మార్పును టీచర్లే చేయాలి. దేశ ప్రగతి తరగతి గదుల్లోనే నిర్మాణం అయితే అని చెప్పేసి పెద్దలు మేధావులు చెప్పింది ఇది నిజం. కాబట్టి మీరందరూ దయచేసి పిల్లలకు ఒక మానవీయ విలువలను ఒక శాస్త్రీయమైన దృక్పథాన్ని అలవర్చే విధంగా మీరు తయారు చేయాలని చెప్పేసి ఎన్సీఆర్లో ఉన్న సిలబస్ను ఒక్కసారి మీరు అర్థం చేసుకొని విద్యార్థులకు అర్థమయ్యే విధంగా దేశానికి ఉపయోగపడే విధంగా ఆ విద్యా విధానాన్ని రూపుదిద్దుకోవాలని చెప్పేసి వీళ్ళు విజ్ఞప్తి చేస్తూ చాలా మంది టీచర్స్ ప్రైవేట్ టీచర్స్ ఉన్నారు కాబట్టి దయచేసి మీకు చెప్తా ఉన్నాను, మన మధ్య ఎలాంటి నా కులం ఏదైనా కావచ్చు, నా మతం ఏదైనా కావచ్చు, కానీ పిల్లల మధ్య అవన్నీ రాకుండా విధ్వంసకరమైన ఆలోచన రాకుండా మరి ఆ విద్యా విధానాన్ని ఆ బేసికల్ నుంచే తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉన్నాయని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ రూపారెడ్డి గారికి మరి న్యాయంగా మరి ఏదైతే ఆ నష్టాన్ని పూడ్చవలసిన బాధ్యత ఉంది మరొకసారి పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. कंट्रोल्स मीटिंग में जमा हुए हैं। ये बड़े दुख की बात है कि टीचर के साथ ऐसा हो रहा है। तो अब ये सोचना चाहिए कि ऐसा क्यों हो रहा है, ये हम सबकी जिम्मेदारी है, क्योंकि सोसाइटी बनाने के लिए आवाज़ की जिम्मेदारी होती है। इसके अंदर मैं पेरेंट्स से रिक्वेस्ट करता हूँ कि अपने बच्चों पर ध्यान रखिए ताकि वो बच्चे क्या कर रहे हैं, कहाँ जा रहे हैं, उनका हालचाल कैसा हो रहा है,
उनके बॉडी लैंग्वेज में चेंजेस कैसे आ रहे हैं, उनके हेयर स्टाइल में क्या चेंजेस आ रहे हैं, ये सारे अगर हम चेंजेस ऑब्जर्व करेंगे और उनको अपन देखते रहेंगे तो मैं सोचता हूँ कि स्टूडेंट्स में तब्दीली बराबर आएंगी और सोसाइटी जो है पूरी सही हो जाएगी। मैं आप सबसे रिक्वेस्ट करता हूँ कि सब जिम्मेदारी के साथ ये चीज़ को जो है गौर फिक्र करें। ఇంతకుముందు పెద్దలందరూ మాట్లాడిండ్రు. గతంలో ఒక సామెత ఉండేది, మొక్కాయి వంగునది మానవ వంగున అనేది ఒక సామెత ఉండే మనకు. పిల్లలు ఎప్పుడైతే మనము చిన్న ఉన్నప్పుడు ఏ విధంగా అయితే పెంచుతామో మరి ఇప్పుడు అదేవిధంగా మరి భవిష్యత్తులో కూడా ఉన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు అనేవాళ్ళు ఏదైతే వాళ్ళ యొక్క పిల్లల పైన ఒక కన్నేసి ఉంచాలి. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, బయట వాళ్ళ సర్కిల్ ఏంది, వాళ్ళు ఏ సర్కిల్లో తిరుగుతున్నారు, వాళ్ళు ఎలాంటి అలవాట్లకు ఎలాంటి చెడు అలవాట్లకు వాళ్ళు బానిస అవుతున్నారు అనే దాని గురించి, మరియు వాళ్ళు ఎలాంటి జల్సాలకు అలవాటు పడుతున్నారు అనే దాని గురించి వాళ్ళు పిల్లలపైన వాళ్ళు ఒక నిఘా వేసి ఉంచి మరి పిల్లలను సరైన దారిలో పెట్టే బాధ్యత ముఖ్యంగా తల్లిదండ్రులైతే ఉంది. ఎందుకంటే ఇంట్లో సరిగ్గా లేకపోతే మరి ఇంట్లో నుంచి బయలుదేరిన పిల్లలు కరెక్ట్గా వాళ్ళు స్కూల్కి పోరు, మరి ఎక్కడైనా ఇతర వ్యసనాలకు అలవాటు పడి ఉండి బయట తిరుగుతున్నారో కూడా మనకు తెలియని పరిస్థితి ఉంది. అలాంటి క్రమంలోనే ఆ కారణాల వల్లనే ఈరోజు రూపారెడ్డి మేడం గారి హత్య అనేది జరిగింది. కావున మరియు ముఖ్యంగా తల్లిదండ్రులు మరియు పిల్లలపైన ఒక కన్నేసి ఉంచాలి. అదేవిధంగా ఉపాధ్యాయులు పిల్లలను శిక్షిస్తే కూడా ఇప్పుడు ఈ సమాజంలో ఏమవుతుందంటే ఉపాధ్యాయులు ఒకవేళ విద్యార్థులను శిక్షిస్తే తల్లిదండ్రులు వచ్చి ఉపాధ్యాయులపైనే వాళ్ళు సీరియస్ అవుతున్నారు తప్ప మా పిల్లలు ఏం తప్పు చేసింది అనేది కూడా వాళ్ళు అడగలేని పరిస్థితి ఉంది. మరి ఈ విషయం పైన కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రి మరియు వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. విద్యా వ్యవస్థలో ఎప్పుడైతే సైంటిఫిక్ ఎడ్యుకేషన్ ఆలోచనలు తగ్గిపోతాయో ఖచ్చితంగా అది ఎక్కడికో దారి తీస్తుంది. మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే మరి విచ్చలవిడిగా మద్యం కావచ్చు, మరి దాంతోపాటు స్మోకింగ్ కావచ్చు, లేదా ఇంకా ఇతర మారక ద్రవ్యాలు కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ దుకాణాలలో కూడా దొరుకుతున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది. అంత దూరం ఎందుకు, మన తాండూరు పట్టణంలో చూస్తే చిన్న చితకా చాపుల్లో కూడా దొరుకుతూ ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కానీ దొరికినప్పుడు పూర్తికే వాళ్ళు దాని చర్యలు తీసుకొని మళ్ళీ తర్వాత 2-3 నెలల తర్వాత మళ్ళీ అదే షాపులు మళ్ళీ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇంతకుముందు సార్ చెప్పినట్లు వ్యవస్థలో మార్పులు రావాలి. చట్టాలు ఆల్రెడీ కఠినంగానే ఉన్నాయి, కానీ దాన్ని అమలు చేయడంలో లోపాలు ఉన్నాయనేది మనం గుర్తు చేసుకోవాలి ఇక్కడ. కాబట్టి ఇక్కడ మరి ఈ ఏదైతే ప్రైవేట్ టీచర్స్ చాలని జీతాలతో వర్క్ చేస్తూ మరి అక్కడ జీవనం కొనసాగిస్తున్నటువంటి విధానంలో పడ్డ ఇలాంటి సంఘటన జరిగితే రేపు టీచింగ్ చేయడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి నెలకొంటూ ఉంటుంది. దీంతో రేపు విద్యా వ్యవస్థ మొత్తం నాశనమైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి విద్యార్థి సంఘంగా నేను డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఖచ్చితంగా ప్రైవేటు టీచర్స్ కు రక్షణ చట్టాన్ని ప్రభుత్వం వెంటనే తీసుకురావాలి. ఎవరైతే ఈ నేరం చేశారో ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. ఖచ్చితంగా ప్రతి పాఠశాలలో సైకాలజీ సబ్జెక్టు ఖచ్చితంగా చేయాలి. ఎథిక్స్ విలువలతో కూడుకున్నటువంటి సబ్జెక్టు ఖచ్చితంగా తీసుకురావాలి. నామమాత్రంగా పెట్టి దులుపుకోకూడదు. ఎప్పుడైతే సమాజంలో నైతిక విలువలు లోపిస్తాయో, సమాజంలో చట్టాల పట్ల అవగాహన లేకుండా ప్రవర్తిస్తారో ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతాయి. ఇది వాళ్ళదా వీళ్ళదా కాదు, సమాజంలో ఉన్న ప్రతి పౌరుడిది బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు స్పందించాలి. ఇలాంటి సంఘటనలు మంచివి కావు. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థి సంఘంగా విద్యార్థుల తరపు నుంచే కాకుండా సమాజంలో జరిగే ప్రతి అన్యాయం వైపున అన్యాయాన్ని ఎదిరించడం కోసం ఎప్పుడు పీడీఎస్సీ ముందుంటుందని తెలియజేస్తూ ఆ కుటుంబానికి వెంటనే ఆదుకోవాలి. ప్రభుత్వం ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా, దానితో పాటు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు దేశంలో ఏ టీచర్కు కూడా రాకూడదు అని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఈ యొక్క చర్యపైన కఠినమైన చర్యలు తీసుకొని ఖచ్చితంగా ప్రైవేట్ టీచర్స్ అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలను ఖచ్చితంగా రక్షించే విధంగా చట్టాలు అనేది మార్పు తీసుకురావాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అందులో భాగంగా ఈరోజు జరిగినటువంటి సంఘటన ఇది. అంటే 10th క్లాస్ విద్యార్థులు గంజాయికి అలవాటు పడడం ద్వారా వాళ్ళకు డబ్బులు లేక అక్కడ దొంగతనానికి వెళ్ళి ఒక ప్రిన్సిపల్ ఒక ప్రాణాలు తీయడం జరిగింది. కాబట్టి ఇది ఎంతవరకు మన తల్లిదండ్రులుగా మనం ఆత్మవిమర్శనం చేసుకొని మన పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నాం అనేది కూడా ఒక్కసారి మనం అందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటిదంటే మన మధ్య ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పాఠశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మనం గుర్తించుకోవాల్సింది ఏంటిదంటే విద్యా సంస్థలు అనేటివి భయాందోళనలకు గురి చేసేటటువంటి కావు. ఇక్కడ అవి క్రమశిక్షణకు, జ్ఞానానికి, మరి ముఖ్యంగా అభిమానానికి ప్రతీకగా పవిత్రమైనటువంటి స్థానాలు. కాబట్టి మనమందరం కూడా మన మధ్య ఎలాంటి భిన్నాభిప్రాయాలు ఉన్నా కూడా
మన పాఠశాలలు వేరు కావచ్చు, మన సంస్థలు వేరు కావచ్చు, మన మేనేజ్మెంట్ అందరం కూడా వేరు కావచ్చు, కానీ ఉపాధ్యాయ సంఘం మాత్రం ఒకటే, మన విద్యారంగం మాత్రం ఒకటే, మన బాధ కూడా మనందరిది ఒకటే. కాబట్టి ఈరోజు మనం నిర్వహిస్తున్నటువంటి ట్రస్మా తాండూర్ మరియు టీపీటీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఈ యూనిటీని ఐక్యతను చూస్తే ఇది మనకు ఉదాహరణగా కనిపిస్తుంది. కాబట్టి రూపారెడ్డి గారి కుటుంబానికి మనం తెలియజేయాల్సింది ఒకటే, మీరు ఒంటరి వారు కారండి. మీరు ఒంటరి వారు కాదు. మీ బాధ వెనుక మేమందరం, ప్రతి విద్యారంగం మొత్తం కూడా మీ వెంటనే ఉందని తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈ ఘటనకు బాధ్యులైన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని, వారికి న్యాయం జరగాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఆ భగవంతుడు వారి కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని, మా పాఠశాల అభివృద్ధి, మా పాఠశాల భద్రత కావాలని, మరి ముఖ్యంగా ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ మానవత్వాన్ని మరింత బలంగా చేకూర్చాలని ఆశిస్తూ వారికి అక్షర పాఠశాల తరఫున మరియు ట్రస్మా తాండూర్ తరఫున వారికి ఘనమైన నివాళి అర్పిస్తున్నాం. జై హింద్. ప్రైవేట్ స్కూళ్ళల్లో 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు పనిచేసేవారు కాదు. మళ్ళీ సరైనటువంటి ఈ పాలకులు లేకపోవడం వల్ల ఇలాంటి మాఫియాలను వెనుకేసుకొచ్చి వ్యాపారం కోసం వాడుకొని ప్రజల ప్రాణాలతోనే, టీచర్ల ప్రాణాలతోనే, మేధావుల ప్రాణాలతోనే చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దుర్మార్గులని అంతం చేయాలంటే ఈ సమాజంలో ఉన్నటువంటి మేధావులైనా, టీచర్లైనా, యువత అంతా ఖచ్చితంగా మేలుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మరి యువతను అంతగిట కట్టు బానిసలు చేస్తూ ఈరోజు డ్రగ్స్ కు, మద్యానికి బానిస చేసి పాలకులైతున్నటువంటి వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. అందుకోసం ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే రూపారెడ్డికి జరిగినటువంటి అన్యాయం పైన కఠినంగా శిక్షించాలి. ఈ రోజు 27 కత్తిపోట్లు అంటే వాళ్ళు మామూలుగా ఒక డ్రగ్స్ తీసుకున్నారు కాబట్టి ఈ రోజు వాళ్ళందరికిట, పోలీసు వాళ్ళందరికిట గుర్తించారు. ఆ డ్రగ్స్ మద్యం మత్తులోనే ఈ రోజు హత్య చేసినటువంటి దుర్మార్గులు ఈ రోజు జల్సాలకు అలవాటు పడ్డారు. డబ్బులు లేకపోవడము, హత్యలు చేయడము, ఈ రోజు మానభంగాలు చేయడము, దుర్మార్గంగా ఇటువంటి పరిస్థితులు నెలకొనేటటువంటి చేస్తున్నటువంటి వ్యవస్థ ఏదంటే ప్రభుత్వం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి, పాలకులు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పాలకులు చేయడం వల్లనే ఇటువంటి దుర్మార్గాలకు చాలా మంది బానిసై ఒడిగడుతున్నారు. దాన్ని అరికట్టడం కోసం ప్రభుత్వాలు దృష్టి సాధించాలని చెప్పి అన్ని ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. రూపారెడ్డి నిందితులని కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా రూపారెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి, మరి కుటుంబంలో ఉద్యోగం కల్పించాలని చెప్పి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ, మరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు, పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. చేసేసి మొత్తం హత్య చేయడం జరిగింది. ఇది మరణం కాదు, హత్య. ఇది దీని వెనక కారణం అంటే ప్రతి ఒక్కరిని దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఒక స్కూల్లో మరి జరిగింది, టీచరే కావచ్చు ఆమె, కానీ వాళ్ళ ఇంట్లో ఒక తల్లిగా, ఒక భార్యగా, వాళ్ళ పాఠశాలకు వచ్చిన ప్రతి విద్యార్థిని సమానంగా చూసేసి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పి మంచి శిక్షణతో, డిసిప్లిన్తో ఒక మంచి సిటిజన్ తయారు చేసే ఉద్దేశంతో ఉంటారు తప్ప వాళ్ళకి ఎటువంటి భేదాభిప్రాయాలు అనేవి ఉంటాయి. దానికి ఇప్పుడు మనం మెయిన్లీ దాని జరగడానికి కారణం ఏంటంటే మొబైల్, యూసేజ్ ఆఫ్ మొబైల్. ప్రతి ఒక్కరు మొబైల్ 8th క్లాస్ 5th క్లాస్ కావాలో కూడా పేరెంట్స్ మొబైల్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి అసలు అవసరమే లేదు. కత్తి ఉన్నప్పుడు దాన్ని కూరగాయ తరగడానికి పనిచేస్తుంది, తలకాయ తరగడానికి పనిచేస్తుంది. అదేవిధంగా మనకు మొబైల్ ఇవ్వడం కూడా పిల్లలు ఇచ్చినా కూడా అవసరాన్ని నిత్యం చూసుకోవాలి తప్ప దాన్ని పిల్లలకి ఇచ్చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మా పని వాళ్ళు చేసుకుంటాం అన్నట్టు. కనీసం చిన్న ఎడ్యుకేషన్ పిల్లలు ఇప్పుడు మా దగ్గర స్కూల్లో పేరెంట్స్ చాలామంది కంప్లైంట్ చేయడానికి వస్తారు. వాళ్ళ తల్లిదండ్రులకి పిల్లలపైన ప్రేమ ఉండడం తప్పు కాదు. ఆ ప్రేమ అతి ప్రేమ అయినప్పుడే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఇటువంటి తప్పకుండా జరగకుండా ఇటువంటి ఉండాలంటే కఠినంగా శిక్షించాలి. ఇటువంటి జూనియర్ జస్టిస్ చేసి పిల్లలు అని చెప్పి మనం వద్దకుండా. ఇదే విధంగా 3-4 సంవత్సరాల క్రితం చెన్నైలో కూడా జరిగినటువంటి ఘటన ఉంది. ఇటువంటి జరగకుండా ఉండాలి అంటే పిల్లలకి కూడా భయం ఉండాలి. పేరెంట్ టీచర్స్ కొడతారు, వాళ్ళు ఎటువంటి ఏ విధంగా పిల్లల్ని మంచి దారిలో నడపాలి, సక్రమంగా నడపాలని కొడతారు. కానీ మళ్ళీ పేరెంట్స్ పోయి మళ్ళీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడము, మళ్ళీ చిల్డ్రన్ వెల్ఫేర్ దాన్ని కంప్లైంట్ చేయడం వల్ల కూడా వాళ్ళకు కూడా ఏమవుతుంది అంటే టీచర్స్ అనే వాళ్ళకు రెస్పెక్ట్ లేకుండా పోయింది. వాస్తవం చెప్పాలి, మేము పోరాడేది అంటే మేడం గారికి న్యాయం జరగాలి. ప్రతి ఒక్క టీచర్ వాళ్ళకు కూడా వాళ్ళకి భయం లేకుండా విద్యాబుద్ధులు నేర్పే విధంగా మన గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్క సొసైటీలో తల్లిదండ్రులు కానీ అందరూ ప్రోత్సహించాలని చెప్పి ట్రస్మా తాండూర్ తరఫున, విశ్వవేద పాఠశాల తరఫున ప్రగాఢ నివాళులు అర్పిస్తాం.
ప్రశాంతంగా ముగిసిన తాండూర్ డివిజన్ పోలీస్ అసోసియేషన్ ఎన్నికలు. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్ డివిజన్లలో జిల్లా పోలీస్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా ముగిశాయి. శుక్రవారం తాండూర్ డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల్లో మొత్తం 140 మంది ఓటర్లు ఉండగా 110 మంది తమ ఓట్లను వినియోగించుకున్నారు. మహేశ్వర్ రెడ్డి, జి శ్రీనివాస్, అమీనుద్దీన్, శ్రీనివాస్ గౌడ్ నలుగురు ఎన్నికల బరిలో ఉండగా మహేశ్వర్ రెడ్డికి మొదటి స్థానంలో 82 ఓట్లు, రెండవ స్థానంలో శ్రీనివాస్, అమీనుద్దీన్ కు 26, శ్రీనివాస్ గౌడ్ కు 36 ఓట్లు లభించాయి. దీంతో తాండూర్ డివిజన్ స్థాయిలో పోలీస్ అసోసియేషన్ ఎన్నికల్లో మహేశ్వర్ రెడ్డి, శ్రీనివాసులు ఎన్నికైనట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూర్ డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, నియోజకవర్గంలోని పలువురు కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాండూర్ డీఎస్పీ నర్సింగ్ యాదయ్య మాట్లాడుతూ తాండూర్ డివిజన్ స్థాయి ఎన్నికల అనంతరం జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ఎన్నికలు కూడా ఉంటాయని, ఈ ఎన్నికల్లో విజయం సాధించిన వారు పోలీస్ సిబ్బంది యొక్క సంక్షేమం, సమస్యల పరిష్కారంలో పోలీస్ అసోసియేషన్ కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. జి శ్రీనివాస్, మహేశ్వర్ రెడ్డి. అమీనుద్దీన్, మహేశ్వర్ రెడ్డి. జి శ్రీనివాస్, మహేశ్వర్ రెడ్డి. జి శ్రీనివాస్, మహేశ్వర్ రెడ్డి. అమీనుద్దీన్, మహేశ్వర్ రెడ్డి. అమీనుద్దీన్, మహేశ్వర్ రెడ్డి. మహేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్. మహేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్. జి శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్. జి శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్. జి శ్రీనివాస్, మహేశ్వర్ రెడ్డి. జి శ్రీనివాస్, మహేశ్వర్ రెడ్డి. జి శ్రీనివాస్, మహేశ్వర్ రెడ్డి. జి శ్రీనివాస్, మహేశ్వర్ రెడ్డి. అమీనుద్దీన్, శ్రీనివాస్ గౌడ్. అమీనుద్దీన్, శ్రీనివాస్ గౌడ్. జి శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్. జి శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్. జి శ్రీనివాస్, మహేశ్వర్ రెడ్డి. జి శ్రీనివాస్, మహేశ్వర్ రెడ్డి. అమీనుద్దీన్, మహేశ్వర్ రెడ్డి. అమీనుద్దీన్, మహేశ్వర్ రెడ్డి. మహేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్. మహేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్. జి శ్రీనివాస్, అమీనుద్దీన్. జి శ్రీనివాస్, అమీనుద్దీన్. జి శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్. జి శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్. పెద్దెముల్ మండలంలోని 38 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీల ఏర్పాటు కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని పెద్దెముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 35 గ్రామాల అధ్యక్షులను ఎన్నుకున్నామని చెప్పారు. జనగామ, కందనెల్లి తాండా, తట్టెపల్లి గ్రామాల్లో అధ్యక్ష పదవులకు పోటీ ఎక్కువగా ఉండడంతో కమిటీల ఏర్పాటు పెండింగ్ లో ఉందని అన్నారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి త్వరలో ఆయా గ్రామాల్లో కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ సాధించేలా కార్యకర్తలు కృషి చేయాలని మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షులు నారాయణ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి నసీర్, సీనియర్ నాయకులు ఎల్లారెడ్డి, రియాజ్, గోపాల్, ఉప్పరి మల్లేశం, ప్రవీణ్ కుమార్, జగన్, నర్సింహులు, శ్రావణ్, నాగిరెడ్డి, లాల్రెడ్డి, సాబేర్, జైపాల్ రెడ్డి, బిచ్చప్ప తదితరులు పాల్గొన్నారు. విలేజ్ కందనెల్లి స్టార్ట్ చేసినాం మేము మా విలేజ్ కమిటీ యాత్ర. అక్కడి నుంచి ప్రతిరోజు ఒక 7-8 విలేజ్ చేసుకుంటూ
ఈరోజు ముగింపు కార్యక్రమం మా ఊరైన రుద్రాంలో పెట్టుకున్నాం. అన్ని విజయవంతంగా 38 గ్రామ పంచాయతీలో 38 విలేజ్ ప్రెసిడెంట్లు వేసినాం. మాకు సహకరించిన మండల నాయకులకి, విలేజ్ సర్పంచ్లకి, ఎక్కడైతే సర్పంచ్లు లేరో మా విలేజ్ ఇన్ఛార్జ్లకి, మరియు మా కాంగ్రెస్ పార్టీ విలేజ్ నాయకులకి, మండల నాయకులకి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మన ఎమ్మెల్యే గారు మనోహర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, డిసిసి నరసింగన్న పిలుపు మేరకు ఈ యాత్రని స్టార్ట్ చేసినాం. విజయవంతంగా 38 గ్రామ పంచాయతీలు చేసినాం. అందులో 35 మంది మాకు విలేజ్ అధ్యక్షులు ఎన్నిక సులువుగా అయిపోయింది. మాకు ఒక కట్టెపల్లి, జనగామ, కందనల్లి, తాండా ఈ 3 మాత్రమే మిగిలినాయి. ఇవి మా పెద్దల దృష్టికి తీసుకెళ్ళి అక్కడ కొంచెం పోటీ కొంచెం తీవ్రతగా ఉంది. జనగామలో 2, కట్టెపల్లిలో ఒక 5 మంది, కందనల్లి, తాండాలో ఒక 5 మంది ఉన్నారు. అది కూడా మేము మా మండల నాయకులకి ఈ 2-3 రోజుల్లో విలేజ్కు విజిట్ చేసి ఎవరికైనా ఇన్ఛార్జ్ అప్పయ్యి ట్రై చేస్తాము. కాని పక్షాన అప్పుడు మా పెద్దల దృష్టికి తీసుకెళ్ళి దాన్ని కూడా సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఈ విలేజ్ కమిటీతోని పార్టీని ఇంకా మంచి గట్టి చేయడానికి ప్రయత్నం చేయడానికి గట్టి వ్యక్తులనే మేము కూడా విలేజ్ ప్రెసిడెంట్ చేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కానీ, చేయబోయే అభివృద్ధి కానీ, మళ్ళీ ముంగలొచ్చే ఎంపీటీసీ ఎలక్షన్లు, 2028లో స్థానిక ఎమ్మెల్యే ఎలక్షన్లు, వీటిని బేస్ చేసుకునే విలేజ్ ప్రెసిడెంట్లని మేము గట్టిగా చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకొని ప్రతి విలేజ్లో కూర్చొని టైం ఇచ్చి, నాయకులకు టైం ఇచ్చి, మండల నాయకులు అందరూ ఈ వారం రోజులు ఏం పని పెట్టుకోకుండా అందరూ సర్పంచ్ అధ్యక్షుడి కాడికి వెళ్ళి మాకు టైం ఇచ్చి, ఎల్లడన్న కానీ, భూపాలన్న కానీ, శంకరన్న, మన మగపూర్ నాయకులు, నారాయణ గౌడన్న, ప్లస్ నసీర్, మన జనరల్ సెక్రటరీ నసీర్ అన్న కానీ, వీళ్ళందరూ మనకు టైం ఇచ్చి అన్ని విలేజ్లు విజిట్ చేసి ఎక్కడ నాతును కానీ కొన్నిసార్లు కాలినప్పుడు మా నాయకులకు ఎంటుండి దాన్ని సమస్యని సాల్వ్ చేసి అందరినీ 35 మంది విలేజ్ కమిటీలను చేసినామంటే ఇది మా అందరి ఘనత, నా ఒక్కరిని కాదు. మా పార్టీ నాయకులు, మన మండల నాయకులు చేసిన కృషి వల్ల అందరం కలిసి సమష్టిగా పోయి కూర్చొని చేసినామండి. ముందులో వచ్చే ఎలక్షన్లో కానీ, ముందులో వచ్చే 2000 ఎలక్షన్లో మా అందరిది ఏమొకటే, మనోహర్ రెడ్డి గారిని ఇంకా బంపర్ మెజారిటీతో గెలిపించాలి. మొన్న మనం 2023లో పెద్దమూలు మండలం నుంచి 1000 మెజార్టీ ఇచ్చినాం. ఈసారి 1000 కాదు, దగ్గర 10,000 మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి అదే ధ్యేయంతోనే ముంగల్కి వెళ్ళినాం. మళ్ళీ మనోహర్ రెడ్డి గారిని గెలిపించి మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిగా చేయాలి. మన మనోహర్ రెడ్డి గారిని గెలిపించుకొని మనం కూడా మంత్రి పదవి అన్నకు గట్టిగా అడగాలి. ప్లస్ మళ్ళీ సెంట్రల్లో మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసేంత వరకు మేమందరం కాంగ్రెస్ కార్యకర్తలం అందరం గట్టిగా మేము రాహుల్ గాంధీ అనుకునే పనిచేస్తాం. పని చేయాలని అందరికీ నిషాదించాం మేము. కాబట్టి అందరం మేము కాంగ్రెస్ పార్టీ నాయకులం ఈ రోజు నుంచి వచ్చే నెక్స్ట్ 2 ఇయర్స్లో ఇంకా గట్టిగా చేసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున మా విలేజ్ కమిటీ అధ్యక్షుల నుంచి, విలేజ్ కమిటీ బిఎల్ఎల్ నుంచి అందరి తరఫు నుంచి అందరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఈ యొక్క గ్రామ కమిటీ అధ్యక్షులకు గ్రామాలలో కమిటీలు వేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రోగ్రాంను విజయవంతం చేయడానికి మన మండల అధ్యక్షులైనటువంటి మైపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి పెద్దమూలు మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో వెళ్ళి గ్రామ కమిటీలు వేయడానికి మరి సహకరించినటువంటి మండల పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ నాయకులు ప్రతి ఒక్కొక్కరికి మరి పేరు వరుసన నమస్కారాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మైపాల్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 5 రోజుల నుండి
ఈ గ్రామ కమిటీలు వేయడం జరుగుతుంది. మరి ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక పునాది లాంటిది. గ్రామ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి మరి అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు ఏమైతే ప్రభుత్వం అమలు చేసిందో వాటిని అన్నింటినీ గ్రామ స్థాయిలో కూడా ప్రజలకు అందే విధంగా గ్రామ కమిటీలు వేసి వారి సమస్యలను తెలుసుకొని మరి పరిష్కరించడానికి మరి మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షులైనటువంటి మరి మహేష్ కుమార్ గారు ఆదేశించినటువంటి ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతుంది. అందులో భాగంగానే పెద్దగూడెం మండలంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఈ రోజు వరకు పూర్తి చేయడం జరిగింది. డిసిసి గారి దారసింగ్ గారి సహకారంతో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి దీనికి సహకరించినటువంటి ప్రతి గ్రామంలో ఇక్కడ పెద్దగూడెం మండలం ఉన్నటువంటి సర్పంచులు, వార్డు మెంబర్లు, అదేవిధంగా ఇంద్రమ్మ కమిటీ మెంబర్స్ కానీ మరి అదేవిధంగా మరి గ్రామ కమిటీలు ఉన్నటువంటి అందరూ కూడా సహకరించి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. బషీరాబాద్ మండల పరిధిలో ఇసుక వేలం పాట శుక్రవారం ఎంఆర్ఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ వేలంలో మొత్తం 4 వ్యక్తులు పాల్గొన్నారు. శ్రీనివాస్, పోలీస్ నవీన్ రెడ్డి, జమీర్, మోహన్ వేలం పాటలో పోటీ పడ్డారు. చివరికి తాండూరు పట్టణానికి చెందిన శ్రీనివాస్ అత్యధికంగా 1,03,000 రూపాయలను వేలం పాటలో ఇసుక వేలాన్ని దక్కించుకున్నారు. వేలం పాట ప్రక్రియను అధికారులు నియమ నిబంధనల ప్రకారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ షాహిదా బేగం, ఆర్ఐ నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా పేరు శ్రీనివాస్ తాండూరు. ఈరోజు బషీరాబాద్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వేలంపాటలో పాల్గొన్నా. ఇసుక వేలం డంపింగ్ పేపర్లు వస్తే వేలంపాటలో పాల్గొన్నా. అది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 27,000 ప్రకటించిన వాళ్ళు తెలియజేసిండు. 1,03,000 పెట్టి వేలంపాటలో పాల్గొని అవసరం తెచ్చుకున్నాం.